పరిశుద్ధాత్మను పొందితే మనం ప్రార్థన చేయడానికి ఆత్మదేవుడు సహాయం చేస్తాడు. ఈ రోజు నా ప్రార్థన ఎందుకు చేయలేకపోతున్నాం, దేవుడి వాక్యాన్ని ఎందుకు చదవలేకపోతా ఉన్నామంటే ఆత్మదేవుడు నీలో లేడు. పరిశుద్ధాత్మను పొందలేదు కాబట్టి కొన్నిసార్లు నీకు విరక్తి వచ్చేస్తుంది. ప్రార్థన చేయాలంటేనే చేయబుద్ధి కాదు, వాక్యం చదివితే చదవాలనిపించదు, మందిరానికి వస్తే రావాలని ఆశ అనిపించదు, ఏదో వెళ్తున్నాము అన్నట్టుగా వస్తారు. కారణం ఏంటంటే ఆత్మదేవుడు మీలో లేడు. అదే పరిశుద్ధాత్మను పొందుకుంటే ప్రార్థించే ఆసక్తిని ప్రభు దయచేస్తాడు. పరిశుద్ధాత్మను పొందుకుంటే నీలో ఆసక్తి పెరుగుతుంది. పరిశుద్ధాత్మను పొందుకుంటే నువ్వు ప్రార్థనలో ఎక్కువ గడుపుతావు. పరిశుద్ధాత్మను పొందుకుంటే దేవుని కొరకు నిలబడతావు. పరిశుద్ధాత్మను పొందుకుంటే ఏ సమస్య కూడా నేనేమి చేయలేదు. కారణం ఆత్మదేవుడు నిన్ను నడిపించడం ప్రారంభిస్తాడు. ఆయన కంట్రోల్ చేస్తాడు. ఆయన నీకు బోధిస్తాడు. చిన్న చిన్న శ్రమలకు, చిన్న చిన్న ఇబ్బందులకు, రోజున కుటుంబాల్లో కలవరాలు, ఆందోళన, ఏమైతుందేమో అని చెప్పి ఎందుకు ఆ కలవరమో తెలుసా వీళ్ళేరా? ఆత్మదేవుడు నీలో నేను పరిశుద్ధాత్మను పొందలేదు. పరిశుద్ధాత్మను పొందితేనే ఒక వ్యక్తి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలుగుతాడు. పరిశుద్ధాత్మను పొందిన వ్యక్తి దేవుని కొరకు ఆతశాక్షి అవుతాడు. పరిశుద్ధాత్మను పొందిన వ్యక్తి దేవుని కొరకు రోషముగా నిలబడతాడు. పరిశుద్ధాత్మను పొందిన వ్యక్తి ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా వెనకడుగు వేయడు, వెను తిరిగి చూడడు. దేవుని కొరకు చనిపోవడానికైనా సిద్ధపడతాడు. ఆమేన్. అంత కృప దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి ఇస్తాడు. 12 మంది శిష్యులు ఉన్నారు కదండి, అందులో పేతురు. యేసుప్రభు ఆయన సిలువేసేటప్పుడు వేరే వాళ్ళు వచ్చి యేసుప్రభు ఉన్నాడు కదండి, ఏమన్నాడు? నాకు యేసుప్రభు అంటే ఎవరో తెలియదు అని చెప్పి 3 సార్లు అబద్ధమాడాడు. ఒప్పుకోలేదు, భయపడిపోయాడు. యేసుప్రభు అంటే ఎవరో తెలియదు. ఎందుకంటే నేను యేసుప్రభుని ఉన్నవాడేనంటే నన్ను కూడా సిలువేస్తారేమో, నన్ను కూడా చంపేస్తారేమో, నన్ను కూడా కొడతారేమో అన్నట్టుగా భయపడి ఏమో యేసుప్రభు అంటే ఎవరు నాకు తెలియదు అన్నాడు. నిజానికి తెలియదా? తెలుసు కదండి. ఆయనతో కలిసి తిరిగాడు, ఆయనతో కలిసి తిన్నాడు, ఆయనతో కలిసి నడిచాడు, అన్ని చేసిన పేతురు చివరికి వచ్చేసరికి యేసుప్రభు అంటే ఎవరు నాకు తెలియదు అన్నాడు. కానీ బిడ్డరా, ఒక రోజున మేడగదికి వెళ్ళి వాళ్ళ పరిశుద్ధాత్మను పొందారు. ఏ పేతుడైతే యేసుప్రభు ఎవరో నాకు తెలియదు అన్నాడు, అదే పేతురు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత దేవుడి కొరకు హతసాక్షి అయ్యారు. గట్టిగా చెప్పకూడదాం. హల్లెలూయా. అదే పేతురు దేవుని ఆత్మను పొందిన తర్వాత, అదే పేతురు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత దేవుని కొరకు ఆయన హతసాక్షి అయిపోయాడు. దేవుని కొరకు చనిపోవడానికైనా సిద్ధపడిపోయాడు. అప్పుడు మనుషుల దగ్గర ఆ యేసుప్రభు నాకు తెలియదు అన్నాడు. పెద్ద పెద్ద ప్రధానుల దగ్గర కూడా ఆయన యేసుప్రభుని మేము ప్రకటిస్తాము, మేము విన్న వాటిని కన్న వాటిని మేము ప్రకటించకుండా ఉండలేము, ఏమైనా చేసుకోండి అని చెప్పి ధైర్యంగా నిలబడ్డాడు. హల్లెలూయా. అదంటే పరిశుద్ధాత్ముడు పొందుకుంటే ఏ సమస్య కూడా నేను ఇంచు కూడా కదల్చదు. ఎందుకంటే దేవుడు నిన్ను నిలబడతాడు, శక్తినిస్తాడు, బలమిస్తాడు. ఈ బలహీన పడిన ప్రతిసారి పరిశుద్ధాత్ముడు నిన్ను తట్టి లేపుతాడు, నిలబెడతాడు.